ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య పేర్కొన్నారు. లక్షిటిపేట మండల విద్యాధికారి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకట్రావుపేట ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి హెలెన్ డారతి పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ తప్పదని, ఉద్యోగ నిర్వహణలో వారు చేసిన సేవలు పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తాయని అన్నారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కంటే కూడా ఉపాధ్యాయ వృత్తి చాలా కష్టతరంతో కూడుకున్నదని అన్నారు. అందులోనూ హెలెన్ డారతి విద్యార్థుల భవిష్యత్తు దిశానిర్దేశం చేయడంలో కీలకంగా ఉండేదని, పదవీ విరమణ పొందినప్పటికీ వ్యక్తిగతంగా తన యొక్క అనుభవాలను విద్యాశాఖకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎస్ఓలు, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, వివిధ గ్రామాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరియు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు, ప్రాథమికోన్నత మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్ శ్రీ చౌదరి సార్ గారిని కూడా కోరుతున్నాం సార్. గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు సన్మానించడం జరుగుతుంది సార్. మధ్యలో కొడుతున్నాం కాంగ్రెస్ తరఫున చిరు సన్మానం. గారికి చౌదరి గారి సార్ గారికి అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాము. గట్టిగా మాట్లాడు, వినిపిస్తలేదు. చాలా సంతోషంగా ఉంది. నా పట్ల అభిమానం చూపించి వచ్చినటువంటి అందరికీ మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ చక్కని భవిష్యత్తు సాధించేలా ఉపాధ్యాయులను మనం కృషి చేయాలని ఆశిస్తున్నాం. శ్రీమతి హెలెన్ డారతి గారికి ఈ నెల 30వ తారీఖు రోజు పదవి విరమణ చెందుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరాల కాలంలో ఎంఈఓగా చాలా యాక్టివ్గా ఏ వర్క్ ఇచ్చినా కూడా
ఇది లేట్ అవుతుంది, ఇది చేయలేమనే మాట ఎప్పుడు రాలేదు. అయితే ఫస్ట్లో ఒక ఎంఈఓ ఇచ్చిన కొత్తలోనే సార్ నేను ఎంఈఓ చేయలేను, చేయలేనేమో అంటే నేను ధైర్యం చెప్పాను, ఖచ్చితంగా చేయగలరు, సక్సెస్ అవ్వగలరు అని చెప్పిన సందర్భంలో మీరు ఇచ్చిన ధైర్యంతో నేను చేస్తా అని చెప్పారు. 100% మీరు ఇచ్చిన సర్వీస్ సాటిస్ఫాక్షన్ లక్షపేటకి మండలానికి మీరు మీ సర్వీసెస్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారు. అట్లాగే పాఠశాలకు సంబంధించింది కూడా చాలా చక్కగా పాఠశాలలో అన్ని వసతులు, అట్లాగే విద్యార్థులకు కావాల్సిన వసతులు, టీచర్లతోటి కోఆర్డినేషన్ తోటి దీనికి సహాయ సహకారాలు పబ్లిక్ అయితే సొసైటీతో తీసుకున్నారో ఆ సందర్భంగా అందరూ కూడా సక్సెస్ అయ్యారు. మంచి పాఠశాల అభివృద్ధికి మీ కృషి విద్యాశాఖ తరఫున మంచి పిల్లలకి భవిష్యత్తులో ఆల్రెడీ మీ చేతుల మీదుగా వందలాది మంది పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ తీర్చిదిద్దడం జరిగింది. మరి ఈ 38 సంవత్సరాల సర్వీస్ అంటే చాలా అద్భుతం. ఇన్ని సంవత్సరాల్లో వేలాది మంది విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించుంటారు. మరి ఈ సందర్భంగా మరొకసారి ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మా మండలానికి కానీ జిల్లాకు కానీ మీ సర్వీసెస్ అవసరమైనప్పుడు వచ్చి విద్యార్థులకి చక్కటి సూచనలు సలహాలు చక్కటి సూచనలు సలహాలు అందించి వాళ్ళ భవితకి మార్గదర్శనం చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా అందరూ కూడా ఈ రిటైర్మెంట్ తర్వాత భావి జీవితం సుఖ సంతోషాలతో ఆహ్లాదంగా మీ ఫ్యామిలీతో గడపాలని మీ చిన్నపిల్లల్ని మనవరాలతో పిల్లలతో అందరినీ చక్కగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా థ్యాంక్ యూ.